కథాశ్రవణంలో ఇవాళ మనం ఒక తెలివైన పావురం కథ చెప్పుకుందామా. ఒక అడవిలో ఒక వేటగాడు వలను ఏర్పాటు చేశాడు. పాపం ఒక పావురం అందులో చిక్కుకుంది. ఆ పావురం ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ కూర్చుంది. అస్సలు అర్థం కాలేదు, ఎలాగబ్బా అని ఆలోచిస్తుంది. అక్కడ ఎవరైనా సహాయం చేస్తారా అని కాచు కూర్చుంటే ఇంత లోపల ఒక కోతి అటుగా వచ్చింది. నిజానికి ఆ కోతి చాలా కోపిష్టి కోతి. ఆ కోతికి సహాయం చేయటం రాదు కదా, ఇంకా ఇబ్బంది పెట్టాలా అని చూస్తుంది అది. అప్పుడు ఎలాగబ్బా ఈ కోతిని మనము దారిలోకి తెచ్చుకోవాలి, దీనితో సహాయం ఎలా చేయించుకోవాలి అని పావురం ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. కోతి బావా ఈ వలను చూసావా, ఎంత బరువుగా ఉందో, ఎంతమంది వచ్చినా దాన్ని ఎత్తలేకపోయారు అని కోతి బావతో అనింది పావురం. అప్పుడు ఈ వలను ఎత్తలేకపోయారా ఎవరు, అందరూ చూడు నేను ఎలా ఎత్తుతానో అని చెప్పి, నా బలం ఎంతో నీకు తెలియదా అని ఆ కోతి ఒక్క చేత్తో వలని అలా పైకి లాగేసింది. లాగగానే ఆ పావురం ఏం చేసిందో తెలుసా, తుర్రమని వెళ్ళిపోయింది. చూసారా, కష్టం వచ్చింది కదా అని భయపడకుండా ఆ పావురం ఏం చేసింది, చాలా బాగా ఆలోచించి ఆ కోతిని రెచ్చగొట్టి దానితో సహాయం పొందింది. అలాగే మనం కూడా ఏమైనా ఆపదలు వస్తే భయపడి కంగారు పడుకుంటూ దానితోనే దిగులు పడుకుంటూ ఉండకుండా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కదా. అర్థమైందా ఇప్పుడు పిల్లలు? కథ కంచికి మనం ఇంటికి.